హాయ్ అండి. ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్ పచ్చి కారం వేసి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ పచ్చి కారంతో చేస్తే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టిఫిన్కి, చపాతీకైనా, పూరికైనా బాగుంటుంది. రైస్లోకైనా బాగుంటుంది. డిన్నర్కైనా బాగుంటుంది. అలాగే దాంతోపాటు పచ్చిమిరపకాయల పప్పు కూడా చేశానండి. పప్పు క్యాలీఫ్లవర్ చేశాను. ఇక్కడైతే నేను ఒక పావు కేజీ కంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రానే ఉంటుందండి. ఈ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టింటే దాంట్లో ఇంత వెయిట్ అని ఏమి ఉండదు. ఒక పీస్ 30 రూపీస్ అట్లా అని వస్తుంది. ఇంకా అందుకే ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే నేను వెయిట్ చెప్పలేను. పావు కేజీ కంటే ఎక్స్ట్రానే ఉంటుంది. హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు. చూడు, ఇదైతే తీసుకెళ్ళాను. దానికి కావాల్సిన పక్కన కాడలన్నీ తీసేసాను చూడండి. వైట్ది అయితే మొత్తం తీయాల్సిన పని లేదండి. ఇప్పుడు నేను తీసినట్లు తీయండి. గ్రీన్వి కాడలు ఉంటాయి కదా, అవన్నీ తీసేయండి. తర్వాత కట్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. అవి కాడ మొత్తం వెనకాల కాడ ఉంటుంది, అది కూడా తరగొచ్చండి. దాంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి, అందుకే పాడేయాల్సిన పని లేదు. గట్టిగా ఉంటుంది చూడు, పూర్తి ఎడ్జ్కి అయితే తీసేయచ్చు. మనకు తరగడానికి వీలైనంత వరకు తరగొచ్చు. అది కూడా దీంతో పాటే ఉడికిపోతుందండి. నేనైతే ఇప్పుడు అంతా చిన్న చిన్న పీసెస్ తరుక్కోయినా చూడండి. కొంచెం మరీ చిన్నగా కాదు, మరీ పెద్ద కాదు. మరీ చిన్న తరిగిన అంటే అంత విడిపోతుంది క్యాలీఫ్లవర్ అంతా. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ తరుక్కోవాలి. అంటే మరీ గోబీ అంత పెద్దగా కాదండి. నేను తరిగినందుకు అట్లా తరుక్కోండి. ఆ కాడ కూడా మొత్తం ఏం కాడ కూడా కొంచెం తరుక్కోవచ్చండి. మొత్తం పాడేయాల్సిన పని లేదు. ఇప్పుడు వైట్ది కాడలాగా వచ్చింటుంది కదా, అది మొత్తం పాడేయాల్సిన పని లేదండి. దాంట్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. అందుకని కొంచెం వీలైన కాడికి తరుక్కోండి. లాస్ట్ ఎడ్జ్కి మాత్రం పాడేయండి. చూడండి, ఇప్పుడైతే నేను అంత వైట్ది అంతా తరుక్కొని పెట్టుకున్నాను. ఇదైతే కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి కడుక్కుంటే ఇంకా మంచిదండి. దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, మనకు కంటికి కనబడకుండా గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయి ఆ క్యాలీఫ్లవర్లో. అందుకే ఎక్కువ వాటర్లో వేసి కడుక్కోవాలండి. ఒకవేళ వేడి నీళ్ళు పెట్టే ఓపిక లేకుంటే మామూలు నీళ్ళతోనైనా బాగా వాటర్ వేసి కడుక్కోండి, ఎక్కువ వాటర్ వేసి. ఇప్పుడైతే నేను క్యాలీఫ్లవర్ పచ్చి కారం దానికి చేస్తున్నా చూడండి. అది ఫ్రై అనుకోవచ్చు, తాలింపు అనుకోవచ్చు, ఎట్లయినా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసాను చూడండి, ఎక్స్ట్రానే. తర్వాత కంటే కొంచెం ఎక్స్ట్రా వేసాను. ఒక సైడ్ అయితే పచ్చిమిరపకాయల పప్పుకి ఇది కుక్కర్లో పెట్టి తీసేసానండి. రైస్ ఎంపటే పెట్టేస్తాను నేను, అన్నం పప్పు అన్నీ. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది. ఒక సైడ్ అది పెట్టాను, ఒక సైడ్ అయితే క్యాలీఫ్లవర్ చేస్తున్నాను. ఇది మిగిలితే మనం ఒకవేళ ఆఫ్టర్నూన్ చేసుకుంటే రాత్రి కూడా తినొచ్చండి, బాగుంటుంది క్యాలీఫ్లవర్. రోజు రొటీన్గా వంకాయలు, ఆలు ఇవే కాకుండా అప్పుడప్పుడు క్యాలీఫ్లవర్ అవి దొరికినప్పుడు తీసుకుంటే మేలు. అవి ఎక్కువ అంటే ఒక్కొక్కసారి సరిగ్గా దొరకవు కదా, అందుకని దొరికినప్పుడు చేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినప్పాలు, శనగపప్పు అన్నీ వేసేసాను చూడండి. తర్వాత గింజలకు కావాల్సినటువన్నీ అది వేగిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకునేటివన్నీ బాగా వాటర్లో కడిగి వేసేస్తున్నా చూడండి. కొంచెం ఆయిల్ ఒక స్పూన్ 2 స్పూన్లు ఎక్స్ట్రా పడింది, పర్లేదండి. ఎంత పడినా కూడా అది పీల్చుకోదు. ఎందుకంటే ఇట్లా ఫ్రై లాగా చేసినప్పుడు, తాలింపు లాగా చేసినప్పుడు మళ్ళీ మొత్తం లాస్ట్కి అయితే మిగిలిపోతుంది కదా, ఇప్పుడు వంచేస్తాం కదండి. ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ వంచేస్తాం కాబట్టి దానికి ఏం పట్టుకోదు ఆయిల్. కొంచెం ఎక్కువ తక్కువన్నా నో ప్రాబ్లం అండి. ఇక్కడైతే కరివేపాకు అయితే నేను మామూలు ఇవి కూడా బిగ్ బాస్కెట్లోనే పెట్టేసినామండి. దానికోసం ఒక్కటి మళ్ళీ కూరగాయలకు పోలేం కదా. ఇక్కడ బయట అయితే కాస్ట్లీ ఉంటాయి. ఒక్కొక్కసారి బిగ్ బాస్కెట్లోనే ఫ్రెష్గా వాళ్ళే నీట్గా క్లీన్ చేసి పెట్టింటారండి. కూరగాయలు వెంబటే ఆర్డర్ పెట్టేస్తాను నేను. అవైతే ఇక్కడ సంత పెడతారంటారు కానీ మేమైతే అంత వాళ్ళకి కిందనే పెట్టుకుంటారు అంతా. ఇంకా అందుకే నేను తీసుకోను, బిగ్ బాస్కెట్లోనే పెట్టుకుంటా, లేకపోతే రత్నదీప్లో తీసుకుంటా. చూడండి, దాంట్లోనే ఇది కరివేపాకు, కొత్తిమీర అంతా వాళ్ళే నీట్గా ఒలిచి పెట్టింటారు. మనకు అట్లే పచ్చిగా ఉండాలంటే మళ్ళీ ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఒట్టిగా కావాలంటే కరివేపాకు ఆరబెట్టుకోవచ్చు తీసుకొని. నేనైతే అట్లే పచ్చిది పెట్టుకున్నాను చూడండి. దాంట్లో మళ్ళీ పచ్చి కరివేపాకు అవి కూడా వేసాను తర్వాతలో.
ఇంకా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసాను. ఉన్నప్పుడైతే నేను బాగా వాడతానండి కొత్తిమీర కరివేపాకు, ఎందుకంటే అవి తొందరగా మళ్ళీ వేస్ట్ అయిపోతుంటాయి కదా. ఉన్నప్పుడన్నా మనం వంటల్లో వాడేస్తే మనకి. చూడండి ఇప్పుడైతే ఏగుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, చెప్పాను కదండి ఒక స్పూన్ 2 స్పూన్లు ఎక్స్ట్రా పడిందని. ఎక్స్ట్రా పడినా పర్లేదన్నమాట, మళ్ళీ వంచేస్తాను. మనం పెద్ద బాల నిండా వేసినా కొంచెం వేసినా అది ఎంత పీల్చుకోవాలనో అంతే పీల్చుకుంటుందండి. కొంతమంది ఎక్కువ పడిందని గాబరా పడిపోతుంటారు, అంత ఏం అవసరం లేదు. దానికి ఎంత కావాలో అంతే పీల్చుకుంటుంది, మనం తర్వాత వంచేయచ్చు. మనమేం హోటల్ వాళ్ళలాగా ఆయిల్ వంచకుండా అట్లే చేసేయం కదండి. నేనైతే వంచి చూపిస్తాను మీకు. ఆయిల్ అంతా మళ్ళీ తర్వాత కప్పులోకి వెళ్ళిపోతుంది, దాంట్లో ఏమి ఉండదు వంటలో. అందుకే ఎక్కువ తక్కువ నేను ఏం టెన్షన్ పడను, మళ్ళీ ఎట్లా వంచేస్తాం కదా అని. తర్వాత అయితే ఇక్కడ పప్పుకి అయితే ఒక సైడు కొన్ని బ్యాళ్ళు పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి పెట్టేశానండి. అన్నంతో పాటే పచ్చిమిరపకాయలు టమాటోలు అవి కూడా వేసేసాను. తర్వాత చింతపండు అవి అయితే నేను మళ్ళీ సపరేట్ వేస్తాను అండి. కొంతమంది చింతపండు అది కూడా కుక్కర్లోనే పెట్టేస్తారు. అట్లా పెడితే గిన పులుపుకి బ్యాళ్ళు ఉడకవండి. అందుకని నేను చింతపండు ఉప్పు అవి మాత్రం కుక్కర్ దించిన తర్వాత వేస్తానన్నమాట. కొంతమంది అన్నీ ఒకటేసారి వేసి పెట్టేస్తుంటారు. అట్లయితే చింతపండు ఉప్పు అవన్నీ అప్పుడే వేస్తే గిన ఆ పులుపుకి అసలు ఉడకవు. ఇక్కడైతే పచ్చిమిరపకాయల కారంకి క్యాలీఫ్లవర్ కారంకి పచ్చి కారం వేస్తా అని చెప్పిన కదా, దానికైతే ఒలుచుకుంటున్నా చూడండి పచ్చిమిరపకాయలు. నేను కొంచెం ఎక్స్ట్రానే చేస్తున్నా కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా కొన్ని ఎక్స్ట్రానే వేస్తున్నా, ఎందుకంటే ఒకవేళ మిగిలితే మళ్ళీ చపాతీకైనా అట్లా తినొచ్చండి, బాగుంటుందని. మాకు కారం ఎక్కువ ఇష్టమే అని చెప్తాను కదా, అందుకే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రానే వేస్తున్నాను. తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు అన్నీ తోడుమని తీసుకొని వేసాను, ఎన్ని కావాలో అన్నీ. వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి కంపల్సరీ, మర్చిపోద్దండి. ఒక 2-3 అయినా వేయాలి, బాగా స్మెల్ ఉంటుంది. పచ్చిమిరపకాయల కారంలో మెయిన్ వెల్లుల్లిపాయలు ఉండాలండి. చూడండి ఇప్పుడైతే వేగింది, ఇంకా ఒక 5 మినిట్స్ వేగితే అయిపోతుంది. నేను ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో వేసాను కదా కొత్తిమీర కరివేపాకు, అవి మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు వేసానండి దాంట్లో పచ్చికారంలో. ఎందుకంటే పచ్చికారంలో మళ్ళీ వేయించుతాం కదా మనము, అప్పుడు బాగా మంచి స్మెల్ ఉంటుందండి. కొత్తిమీర కరివేపాకు మిక్సీలో కూడా వేయాలి, దీంట్లో వేయాలి, వేయించేటప్పుడు దాంట్లో కూడా వేయాలి. మీకు ఇష్టం లేకపోతే ఒక దాంట్లో వేసుకోవచ్చు. నేనైతే 2 దాంట్లో వేసాను, వేయించేటప్పుడు వేయించాను, మళ్ళీ దాంట్లో కూడా వేసాను. ఇక్కడ పప్పు కూడా అయిపోయింది చూడండి, 2 ఒకటే సైడ్ చేసేస్తున్నాను ఒకటేసారి. నేను ఒకసారి ఎప్పుడు చేయనండి, 2 ఒకటిసారి చేస్తాను. మనం ఎందుకు మళ్ళీ కిచెన్లో ఎక్కువ టైం వేస్ట్ చేయాలని. అందరూ అట్లే చేస్తారనుకోండి, 2 సైడ్లు పెట్టేసి, నేను కూడా అట్లే చేసేసాను. చూడండి ఇప్పుడైతే బాగా వేగిపోయినాయి కదా, రెడ్గా అయినాయి కదండి, ఆల్రెడీ కనిపిస్తుంది కదా వేగిపోయినది. ఇంకా మరీ రోస్ట్ కావాల్సిన పని లేదండి, కొంచెం అవి అట్లే మెత్తగా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది పచ్చిమిరపకాయలకి, పచ్చి కారం దానికి. రెడ్ కారంకి అయితే కొంచెం ఎక్కువ రోస్ట్ అయినా పర్లేదు, కానీ దీనికి అంత అవసరం లేదు, గ్రీన్ కారం కాబట్టి. చూడండి దీంట్లో అయితే కొబ్బరి పొడి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసాను చూడండి. అన్నీ ఒకటిసారి వేసి చూపిస్తున్నాం మిక్సీలో మీకు. అన్నీ సపరేట్ వీడియో తీయలేదు ఇంకా. చూడండి దీంట్లో కూడా కొత్తిమీర కరివేపాకు వేసాను. ఇంకా లేకపోతే మనం ఏం చేయలేము, ఉంటే మాత్రం తొందరగా వాడుకోండి కొత్తిమీర కరివేపాకు, ఎందుకంటే అవి 2-3 రోజులకే మళ్ళీ చెడిపోతుంటాయి. ఉన్నప్పుడన్నా కొంచెం ఎక్స్ట్రా తింటే మనకి బాగా విటమిన్స్ వస్తాయి కదా, అందుకని నేను ఎక్కువ వేసాను. పప్పులో కూడా వేసానండి కొత్తిమీర, బాగా కడిగి కాడలు అవన్నీ పాడేయకుండా పప్పులో అట్లా మిక్సీలో అట్లా వేసేస్తే మనం సరిపోతుంది. వెల్లుల్లిపాయలు కొంచెం పొట్టు లైట్గా దానికి ఉన్నా పర్లేదు, మిక్సీలో పట్టేసేయచ్చు అట్లా. ఇదైతే కొబ్బరి పొడి డైరెక్ట్ పొడి దొరుకుతుందండి బిగ్ బాస్కెట్లో, అదే ఆర్డర్ పెట్టుకుంటాం మేము.
100 గ్రామ్స్ అట్లా 2 పెట్టుకుంటాను నేను సరుకులు పెట్టినప్పుడల్లా. ఇంకా మళ్ళీ సరుకులు అయిపోయే లోపల అది సరిపోతుంది మాకు. మామూలు కొబ్బరి తరిగి చిప్స్ లాగా వేస్తుంటాం కదండి ఇంత ముందుకు, జార్లో సరిగా మెరగదు. ఇంకా అందుకే ఇప్పుడు డైరెక్ట్ ఇవే దొరుకుతుంది కాబట్టి ఇదే తెప్పించుకుంటాను. జార్ కూడా ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు అనమాట. అవి పండు మిర్చి కూడా వేసానండి ఒక 2. తిరువాతలో బాగుంటుంది అది మధ్య మధ్యలో ఎక్కడైనా వస్తే. ఇదైతే పట్టేసాను చూడండి మిక్సీ. ఇది మరీ ఎక్కువ కనిపిస్తుంది కదా చూడడానికి, దాంట్లో కొత్తిమీర కరివేపాకు అవి ఎక్స్ట్రా వేసినందుకు అట్లా కనిపిస్తుందండి. మరి ఎక్కువ ఏమీ వేయలేదు నేను. పప్పు అయితే ఎనిపేసాను. ఇంకా ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ అంతా వంచేస్తాను. మళ్ళీ వంచిన తర్వాత మీకు చూపిస్తా. చూడండి ఆయిల్ ఏమో అది పీల్చుకోలేదు, మొత్తం దాంట్లోనే ఉండిపోయింది బాలలోనే, అసలు పట్టుకోదు, మొత్తం వదిలేస్తుంది. చూడండి ఆయిల్ అంతా వంచేసి తర్వాత పచ్చిమిరపకాయల కారం మిక్సీ పట్టినా కదా అది వేసినాను, పసుపు కూడా వేసాను. చూడండి కలర్ఫుల్గా వచ్చింది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. చపాతీకి పూరికి రొట్టె జొన్న రొట్టె వేసారు కదండి, దానికి కూడా బాగుంటుంది. మీరు దేనికైనా చేసుకోవచ్చు. ఇది పచ్చి కారంది. ఇప్పుడు రెడ్ కారం అయితే మనం ఎంత చేసినా కానీ అది కొంచెం కూడా ఎక్స్ట్రా కాదు కదండి, ఇంకా తగ్గిపోతుంది. ఇదైతే ఇంకా బాగా మనం ఎక్కువ మంది ఉన్నామనుకో ఇట్లా పచ్చి కారం అట్లా వేసుకుంటే గిన బాగా చాలా మందికి అవుతుంది. అది రెడ్ కారం అయితే మరీ ఎక్కువ వేయించేయాలి కదా, ఇది అంత అవసరం లేదు కాబట్టి బాగా సరిపోతుంది అనమాట. చపాతీకైనా రొట్టెకైనా మనకి కర్రీ క్వాంటిటీ కూడా కొంచెం దానికి రెడ్ కారం కంటే ఎక్కువనే వస్తుంది ఇది మనకి. మిగిలితే నెక్స్ట్ పూటకైనా వాడుకోవచ్చు, ఏం చెడిపోదు. ఇప్పుడు హోటల్ వాళ్ళది అయితే తెచ్చుకున్న నెక్స్ట్ పూటకే పనికిరాదు కదండి. మన ఇంట్లో చేసుకునేది అయితే రాత్రి వరకైనా చెక్కు చెదరదు. వాళ్ళది ఎందుకో ఏమో కానీ తెచ్చుకున్న ఒక 2-3 అవర్స్ కల్లా స్మెల్ వచ్చేస్తాయి హోటల్ వాళ్ళవి. ఎందుకు అట్లా వస్తాయో నాకు అర్థం కాదు వాళ్ళవి. వాళ్ళు సరిగా ఉడికియరు, క్లీన్ చేసి కూరగాయలు అవన్నీ కడిగేయరు, అందుకని అట్లా అవుతుందేమో. మనదైతే అయినా రాత్రి వరకు కూడా చెక్కు చెదరదండి. ఒక్కోసారి మరుసటి రోజు పొద్దున వరకు కూడా ఏం స్మెల్ రాదు, కానీ మనమే పాడేయాలి ఇంకా తినలేక. మనం అసలు స్మెల్ రాదు, ఏం రాదు. హోటల్ వాళ్ళది ఎందుకో 2-3 అవర్స్లో వచ్చేస్తుంది. ఎప్పుడైనా హోటల్ నుంచి తెప్పించుకుంటాం కదా, ఇంకా నెక్స్ట్ పూటకి మిగిలితే కానీ మనం తినలేమన్నమాట. అదే ఇంట్లో చేసుకుంటే మనకి ఏం చెడిపోదు. ఎందుకో మరి వాళ్ళది మనకి అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందుకే మేము ఎక్కువ వీక్లీ వన్సే తెప్పించుకుంటామండి. ఇంట్లో చేసుకునే ఐటమ్స్ అట్లా ఏమన్నా ఉంటే తెప్పించుకుంటాను. మరి ఎక్కువ కొంతమంది అయితే డైలీ బయట తింటుంటారు. అందుకే అండి మా పాపని హాస్టల్లో కూడా వదిలిపెట్టే బుద్ధి కాక నేను ఆ ఫుడ్ అవి నచ్చక మేము సపరేట్ ఇక్కడ ఇల్లు తీసుకొని ఉన్నామండి మా పాప కోసము. హాస్టల్ ఫుడ్ అంతే, కొన్ని రోజులు తింటేనే ఆరోగ్యం అంతా పాడైపోతుంది. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి హాస్టల్లో ఉన్న వాళ్ళకి. చూడండి ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ అయిపోయింది, రైస్ పెట్టుకున్నాను. దాంట్లో మీకు క్యాలీఫ్లవర్ కలిపి చూపిస్తాను. అవి సొంగలు అంటారు కదా, అవి వేయించుకోయినాము. ఆ సొంగలు కూడా నేను ఒక డబ్బాలో వేసి పెట్టేసి ఉంటాను. ఎప్పుడైనా ఓన్లీ పప్పు పచ్చడి ఉన్నప్పుడు మనకి రైస్ తినబుద్ధి కాదు కదా, అవి వేయించి పెట్టుకుంటే అయిపోయాయి. గాలి పోకుండా 8 బాక్స్లో పెట్టుకోండి, అప్పుడు అట్లే బాగా కరకరలాడుతుంటాయి. చూడండి ఎంత బాగా రైస్ కూడా బాగా కలుస్తుంది అనమాట. గ్రీన్ కారం ఏంటి బెండకాయకి వంకాయకి దాంట్లో కూడా వేసుకోవచ్చండి, ఆలుకి అన్నిటికీ వేసుకోవచ్చు. ఇదే మోడల్ గ్రీన్ కారము. రోజు రెడ్ కారం ఫ్రై చేయాల్సిన పని లేదు మనము. ఒకరోజు అది ఒకరోజు ఇది చేస్తే బోరు కొట్టకుండా ఉంటుంది. ఇది కొంచెం తాలింపులాగా కూడా అనిపిస్తుంది, ఫ్రైలాగా కనపడకుండా మనకి. మీరు కూడా ఒకసారి ఇట్లా పచ్చి కారం వేసుకొని చేసుకోండి, మరి చాలా బాగుంటుంది. ఇంకా అసలు రెడ్ కారం ఫ్రైసే వదిలేస్తారు, ఇది గిన్న టేస్ట్ చూసినారంటే. మాకైతే చపాతీ కూడా చాలా ఇష్టం అండి ఇది. సొంగలు అవి పెట్టుకొని తింటే రైస్లో చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఆల్రెడీ పప్పుకి అయితే ఇంకా ఏంపేది అంతా చూపించినదండి. తర్వాత వేసిన తర్వాత మళ్ళీ వీడియో తీసాను లేదు గుర్తులేదు నాకు.
మీరు కూడా ఎంతమంది ఇట్లా చేస్తారో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఆల్రెడీ మీకు కూడా ఇదే ఇష్టమైతే చెప్పండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. మనమే ఇంట్లో చేసుకుంటే అయిపోయండి. ఆ హోటల్ వాళ్ళకి 200 250 పెడితే కూడా ఆ రైస్లో వాళ్ళు ఇచ్చే ఐటమ్స్, అది వాళ్ళ రైస్ కూడా బిట్స్గా ఉంటుంది కదండి చాలా. అది మనం తింటే కూడా మనకు అరగదు అసలు. ఒక గంటలో మనమే చేసేసుకుంటే అయిపోయాయి మీల్స్. మనం ఏమైనా ఐటమ్స్ మిగిలినా కానీ రాత్రి వరకు కూడా మనకైతే చెక్కు చెదరకుండా ఉంటాయి. అదే హోటల్ వాళ్ళు అయితే 2-3 అవర్స్కే చెడిపోతాయి. వాళ్ళు ఎప్పుడో పొద్దున్నే చేసేసి ఉంటారు. 10కి 11కే చేసేస్తారనమాట మొత్తం. మధ్యాహ్నం మీల్స్కి మీల్స్ కోసానికి 10కే చేసేస్తారు వంట. మనమైతే ఎప్పుడప్పుడు వేడివేడిగా చేసుకుంటాం కదండి. అందుకే మనవి బాగా చెక్కు చెదరకుండా ఉంటాయి. ఏమన్నా టిఫిన్ ఐటమ్స్ కావాలంటే తెప్పించుకోవచ్చు, కానీ రైస్ అయితే మనం ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ రైస్ అవి బిట్స్ ఉంటాయి. వాళ్ళ సాంబార్లు చారులు అవి అయితే మనం తినలేమండి. మనకు ఓపిక లేకుంటే ఏమైనా కర్రీకి కూడా కుక్కర్లోనే తరిగి పెట్టేస్తే అయిపోయా. క్యారెట్ అట్లా 5 మినిట్స్లో ఇట్లా తిరువాత వేసుకొని తినొచ్చు. అంతగా ఏం లేకపోయినా కనీసం పచ్చడి వేసుకునైనా తినొచ్చండి. మనం రైస్ ఒక్కటి కుక్కర్ పెట్టుకుంటే అయిపోయా. మేమైతే రైస్ కుక్కర్లు అవి కూడా వాడనండి. మామూలు కుక్కరే వాడతా. బాయ్ అండి.